దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఇద్దరు శిష్యులు వెళ్ళి గాడిదను విడిపించినట్లుగా మనం ఒకటి చూస్తాం. అలాగే నా దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను కూడా విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు విడిపించబడడానికి దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ వ్యాధుల్లో, ఏ సమస్యల మధ్య, ఏ అప్పుల మధ్య, ఏ కేసుల మధ్య బంధించబడ్డావో ఆ బంధకాలన్నింటిని విడిపించి నేను రక్షించుటకు సమర్థుడు నువ్వు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. గాడిదలను విప్పి తీసుకొచ్చి వాటి మీద కూర్చున్న దేవుడు నిన్ను విడిపించి నీ మీద ఒక పరిశుద్ధాత్మ వలె వచ్చి నిన్ను ఒక బలమైన సాధనంగా అనేక మందిని నీ ద్వారా విడిపించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అంగీకరిస్తే ఖచ్చితంగా ఆమెన్ అని కామెంట్ చేయి. ప్రభు నిన్ను దీవించునుగా. ఆమెన్. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఇద్దరు శిష్యులు వెళ్ళి గాడిదను విడిపించినట్లుగా మనం ఒకటి చూస్తాం. అలాగే నా దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను కూడా విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు విడిపించబడడానికి దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో, ఏ వ్యాధుల్లో, ఏ సమస్యల మధ్య, ఏ అప్పుల మధ్య, ఏ కేసుల మధ్య బంధించబడ్డావో ఆ బంధకాలన్నింటిని విడిపించి నేను రక్షించుటకు సమర్థుడు నువ్వు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. గాడిదలను విప్పి తీసుకొచ్చి వాటి మీద కూర్చున్న దేవుడు నిన్ను విడిపించి నీ మీద ఒక పరిశుద్ధాత్మ వలె వచ్చి నిన్ను ఒక బలమైన సాధనంగా అనేక మందిని నీ ద్వారా విడిపించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అంగీకరిస్తే ఖచ్చితంగా ఆమెన్ అని కామెంట్ చేయి. ప్రభు నిన్ను దీవించునుగా. ఆమెన్.